అపోస్తలుడైన పౌలు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తులునయుండుడి. ఈ లోకంలో జీవిస్తున్న మన ఆసక్తి దేనిపై ఉంది? ఒకసారి ఆలోచిద్దామా? ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఎంతో ప్రయాసపడతాం. ఈ బ్రతుకును ఈడవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని స్పష్టంగా తెలియజేశాడు. మన పనుల్లో మనం ఎంత బిజీ అంటే అవసరమైతే తప్ప దేవుడు గుర్తుకురాడు, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుకురారు. అంత బిజీ మనం. మనుషులు తమను పుట్టించిన దేవుని కార్యాన్ని చూడలేకపోవడానికి కారణం దేవుడున్నాడని హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమేనేమో. ఈ లోక సంబంధంగా జీవించే వాళ్ళు దేవుని హృదయపూర్వకంగా నమ్మలేరు. ఎంతసేపు మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం, మా కష్టార్జితాన్నే కదా మేము తింటున్నాము, మేము పనిచేసే కదా బ్రతుకుతున్నామని భ్రమలో ఉంటారు. నిజానికి వారు కష్టపడడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చింది ఎవరు? వారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? వాళ్ళు ప్రాణంతో ఉండడానికి కారణం ఏమిటి? దేవుడు వారిలో పెట్టిన జీవమే కదా, దేవుని కృప ద్వారానే కదా ఇంకా వారు భూమి మీద బ్రతికి ఉన్నారు. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా వాళ్ళ సొంత శక్తిని బట్టి ఎంతో గర్వంగా ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి ఎనలేని నమ్మకం. ఏదో ఒక సమస్య వచ్చి చిక్కుల్లో పడ్డ తర్వాత మాత్రమే ఇలాంటి వారు దేవుని వైపు చూస్తారు. మరికొందరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకపోయినా నమ్మినట్లు నటిస్తూ ఆ నటనలో భాగంగా చర్చికి వెళ్తూ తోచిన కానుకలిస్తూ సువార్త కూటాలకు కూడా వెళ్తారు. అయితే తరచుగా వాక్యం వినేవాళ్ళు ఎందుకని వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నారు? వాక్య ప్రకారం నడవకుండా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించని వాళ్ళు చూపించే భక్తిని ఏమంటారు? నటనే కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా. మరి యేసు ప్రభు చెప్పిన ఆ సర్వలోకంలో, ఆ సర్వ సృష్టిలో మనం భాగం కాదా? మనకి మనమే సువార్త ప్రకటించుకొని వాక్య ప్రకారం నడవడం యేసు ప్రభు కార్యం కాదా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యతను క్రీస్తు తన బిడ్డలకి ఇచ్చి ఉన్నాడు కదా. యేసు ప్రభువు కార్యం అంటే చర్చిలోనో సువార్త కూటాలలోనో లేక టీవీల్లోనో వీధుల్లోనో సువార్త ప్రకటించడం ఒకటే కాదు. మనకి మనం సువార్త ప్రకటించుకోవడం, వాక్య ప్రకారం నడవడం, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం కూడా యేసు ప్రభు యొక్క కార్యమే. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దేవుని కార్యాల విషయంలో కూడా అంతగా ప్రయాసపడతాము. ప్రభువు కార్యమును అభివృద్ధి చేయడంలో ఎప్పటికీ మనము ఆసక్తితో ఉంటాము. ఈ లోకంలో మనం చేసే పని పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తాం కదా. ఎందుకంటే ఆ పని చేయడం వల్ల మనకు డబ్బులు వస్తాయి, శాలరీస్ వస్తాయి కాబట్టి ఆసక్తి. చేయకపోతే డబ్బు ఉండదు, తిండి ఉండదు, ఈ భయం. అవునా కదా? ఎందుకంటే మనం చేసే పని వల్ల జీతం వస్తుంది కాబట్టి ఎక్కువ శ్రమ పడతాం, ఆసక్తి చూపిస్తాం. మరి దేవుని పని చేస్తే దేవుడు మనకు జీతం ఇవ్వడా? దేవుడేమైనా అన్యాయస్తుడా? కానే కాదు కదా. మనం చేసే ప్రతి పనిలో మన కష్టాన్ని దేవుడు దొంగిలించడు. మనం చేసే పనిలోని కష్టాన్ని చూసి దేవుడు మనకి తప్పక రివార్డ్ ఇస్తాడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది కదా. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు పనివాడు తన జీతానికి పాత్రుడు అని. మరి మనం ప్రభు పని చేస్తే ప్రభు అద్భుతంగా తన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మనపై కుమ్మరించగల గొప్ప దేవుడు ఆయన. అది మనం గ్రహించాలి. ముందుగా మనం చేసే ప్రతి పనికి ఫలితం అనేది ముందుగానే సిద్ధపరచబడి ఉంటుంది. ఈ లోకానుసారమైన పనిలో మన కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోవచ్చు ఒకవేళ, కానీ దేవుని పనిలో మాత్రం మన జీతం ఎలా ఉంటుందో తెలుసా? రెట్టింపుగా ఉంటుంది. అది మనం నమ్మగలిగితే తప్పక ఫలితాలను పొందుకుంటాము. యేసు ప్రభు చెప్పిన మాటలను నమ్మితే, ఆయన కార్యమును అభివృద్ధి చేయడంలో, ఆయన వాక్యాన్ని ప్రచురం చేయడంలో, సువార్త ఎరగని వారికి సువార్త ప్రకటించడంలో మనం స్థిరముగా ఉంటూ దాని నుండి కదలక ఉండటానికి ప్రయాసపడాలి. ప్రభువునందు మన ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవుని పనిలో ప్రయాసపడుటకు మరి మనం సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి,
ఈ భూమి మీద మేము జీవించినంత కాలము మా సొంత కార్యములను మాత్రమే కాకుండా నీ కార్యముల యందు కూడా ఆసక్తి కలిగి ఉండేలా, నీ కార్యములపైనే ప్రేమతో, ఆసక్తితో మేము దృష్టి నిలిపేలా మాకు సహాయం చేయండి. తద్వారా నీ నామానికి మహిమకరంగా బ్రతకగలము, నీవిచ్చు జీతం కూడా పొందుకోగలము. తద్వారా ఆత్మలోను, శరీరంలోను, మనసులోను, ఆర్థికంగాను సమృద్ధి కలిగి అనేకులకు ఇచ్చే స్థితిలో మేము నిలబడగలము. ఇదే కదా తండ్రి నీ చిత్తము. నీ చిత్తంలో మా జీవితాలను స్థిరపరచమని, మా తప్పిదములను క్షమించి మా జీవితాలను బాగు చేసి నీలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే భాగ్యము నాకు మాకు మీరు దయచేయమని ప్రభువుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ క్లుప్తమైన వాక్య భాగము మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగాను దీవెనకరంగాను ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.